డిపార్ట్మెంట్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న కార్మికులు ఎవరంటే విద్యుత్ ఓఎన్ఎం స్టాఫ్ అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు ఆలోచించాలి. సీట్ల పరంగా వాళ్ళు సీటు వరకే ఉంటారు. సీటు లేదు, ఇక్కడ టైము లేదు. ఓఎన్ఎం స్టాఫ్ పరిస్థితి ఒక టైం అనేది లేదు. ఏ టైంలో రావాలి, ఏ టైంలో పోవాలి. 24 గంటలు రౌండ్ ద క్లాక్ టైపు పనిచేసే కార్మికుడు ఈరోజు ఎవరు అంటే విద్యుత్ ఓఎన్ఎం స్టాఫ్. ఒక కంపెనీలో ఒక ఉద్యోగస్తుడు ఒక విధంగా పనిచేయాలి, ఒక ఉద్యోగస్తుడు ఒక విధంగా పనిచేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది మేనేజ్మెంటే చెప్పాలి. లేదంటే ఇంత హార్డ్ వర్క్ చేస్తున్న కార్మికులకు స్పెషల్ అలవెన్స్ అన్నా ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే 24 గంటలు 365 రోజులు పండుగ లేదు, పబ్బం లేదు, పగలు లేదు, రాత్రి లేదు, చుట్టాలు లేదు, ఫంక్షను లేదు అన్న ధోరణిలో ఈరోజు విద్యుత్ సమస్య కోసం పనిచేస్తున్న ఒకే ఒక కార్మికులం విద్యుత్ ఓఎన్ఎం స్టాఫ్ అన్న విషయం ప్రతి ఒక్కరూ గంట పదంగా చెప్పాలి. ఎందుకంటే మనం పడుతున్న కష్టము, మనకెంత స్ట్రగుల్ అవుతుంది, మనం ఏ విధంగా మన కుటుంబ సభ్యులతో మనం ఏ విధంగా ఉండలేకపోతున్నాం అనేది మన ఆఫీసర్స్కు, మన సొసైటీకి తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యుత్ ఓఎన్ఎం స్టాఫ్ కార్మికుని ఆవేదన తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. విద్యుత్ ఓఎన్ఎం స్టాఫ్గా రిక్రూట్ అవుతున్నారు, వస్తున్నారు, పోలెక్కుతున్నారు. ఏదో ఓరల్ టెస్ట్ నామమాత్రం రాసి పాస్ అయిపోయి జాబ్ వచ్చేస్తుంది. జాబ్ వచ్చిన 1-2 ఇయర్స్లో కన్వర్షన్ తీసుకొని మళ్ళీ ప్రొఫెషనల్ స్టాఫ్ కింద వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతున్నారు అక్కడికి? ఓఎన్ఎం స్టాఫ్ కార్మికులకి ఎంత ఫీల్డ్ పైన ప్రెజర్ ఉన్నదనేది ఒక్కసారి మేనేజ్మెంట్ ఆలోచించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ విద్యుత్ ఓఎన్ఎం స్టాఫ్ కార్మికులకు సరి అయిన న్యాయం చేయవలసిన బాధ్యత కూడా మేనేజ్మెంట్ పైన ఉంది. ఓఎన్ఎం స్టాఫ్కు ఒక విధంగా వర్క్ ప్రెజరు, ప్రొఫెషనల్ స్టాఫ్కు ఒక విధంగా వర్క్ ప్రెజర్ ఎట్లా అనేది ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ కార్మిక సంఘాల నాయకులు ఓఎన్ఎం స్టాఫ్ను దృష్టిలో పెట్టుకొని మేనేజ్మెంట్తో ఓఎన్ఎం స్టాఫ్కు స్పెషల్ అలవెన్స్ కంపల్సరీ ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇది మా డిమాండ్ అనే విషయం కూడా మేము గంటాపదంగా చెప్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా కార్మిక సంఘాల నాయకులు, ఆఫీసర్స్ అందరూ ఆలోచించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇంట్లో పనిచేసిన ప్రతి కార్మికునికి స్పెషల్ అలవెన్సెస్ ఉంటాయి. లేదు ఏదైనా కంపెనీలా నైట్ వర్క్ చేసినోనికి స్పెషల్ అలవెన్స్ ఇస్తారు. మరి ఈరోజు నైటు లేదు, పగలు లేదు, ఎండ లేదు, వాన లేదు అన్న ధోరణిలో పనిచేస్తున్న కార్మికులకు ఎందుకు స్పెషల్ అలవెన్స్ ఇవ్వరు అనేదే మా డిమాండ్. కాబట్టి ప్రతి ఒక్క కార్మికుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని మేనేజ్మెంట్ను, అధికారులను మనం నిలదీయవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అడగంది ఈరోజు అమ్మాయిన అన్నం పెట్టదు అన్నట్టు మనం అడగకపోతే మనతోని ఇంకెన్ని రోజులైనా కూడా ఇదే వెట్టి చాకరీ చేయించడానికి మేనేజ్మెంట్ సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కార్మికులు ఆలోచించాలి.